ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సంక్రాంతికి 10-15 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీగా రిలీజ్ అయ్యి దమ్మున్న కంటెంట్ ఉన్న సినిమా వీరంగా సృష్టించడం అయితే ప్రతి ఇయర్ ఆనవాయితీగా మారిపోయింది. అలాంటిది ఈ 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు మూవీస్ ఏంటి అనే విషయాలను ఈ వీడియో మాట్లాడుకుందాం పదండి. కొత్త సంవత్సరంలో కొత్తగా రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ అల్లరి నరేష్ గారి ఆల్కహాల్. ఈ మూవీ వచ్చేసి జనవరి 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం పాండ్య స్టార్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ ద రాజసాబ్. ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ కామెడీ ఓరియంటెడ్గా తెరకెక్కుతుంది. ఈ మూవీ వచ్చేసి జనవరి 9న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విజయ్ దళపతి గారి నుంచి వస్తున్న మూవీ జననాయగన్. ఈ మూవీ కూడా జనవరి 9న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ శర్వానంద్ అండ్ సంపత్ నంది గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ భోగి. ఈ మూవీ వచ్చేసి జనవరి 12న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి అండ్ అనిల్ రావిపూరి గారి కాంబినేషన్లో తిరిగెక్కుతున్న కామెడీ ఓరియంటెడ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ వచ్చేసి జనవరి 13న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి గారి నుంచి వస్తున్న కామెడీ ఓరియంటెడ్ మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీ వచ్చేసి జనవరి 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ గారి నుంచి వస్తున్న మూవీ పరాశక్తి. ఈ మూవీ కూడా జనవరి 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మాస్ మహారాజ్ రవితేజ అండ్ కిషోర్ తిరుమల గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఆర్టిస్ట్ 76. ఈ మూవీని కూడా జనవరి 14న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీ జైలర్ 2. ఈ మూవీని షూటింగ్ కంప్లీట్ అయితే జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఇవి గైస్ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీస్ ఇవి. ఇంకేమైనా మూవీ అప్డేట్స్ వస్తే మరో వీడియో చేస్తాను. బాయ్.